67 కీర్తన భాగం మొత్తం కూడా నీవు నన్ను ఆశీర్వదించటం వలన ప్రజలందరూ కూడా నీ గొప్పతనాన్ని తెలుసుకుంటారయ్యా అని దేవునికి ప్రార్థన చేస్తున్నాడనమాట. ఈ లోకపరంగా ఆశీర్వాదాలు ఎక్కువ, అందరిలో మంచి పేరు ప్రఖ్యాతులు, లేకపోతే బాగా ధనము, బంగారం ఇవన్నీ ఉంటే ఈ లోకపరంగా ఐశ్వర్యవంతులుగా ఆశీర్వదించబడిన వారిగా చూస్తారు. కానీ నిజమైన ఆశీర్వాదం దేవుని కలిగి ఉండటమే, దేవుని నమ్ముకోవటమే నిజమైన ఆశీర్వాదం. ఈ 67 వచనాల్లో కూడా నీవు నన్ను ఆశీర్వదించయ్యా, అప్పుడు భూజనులందరూ చూచి నిన్ను సంతోషిస్తారు అని. 1-2 వచనాలు మీకు తెలియజేయాలని ఆశిస్తున్నాను. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును, జాగ్రత్తగా వినండి, అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయునుగాక. ఇదేదో దావీదు భక్తుడు తన వ్యక్తిగతంగా తన కోసం చేసుకున్న ప్రార్థన కాదు, కానీ ప్రజలందరి రక్షణ కొరకు చేస్తున్న ప్రార్థనగా మనకు కనబడుతుంది ఈ 2 వచనాల్లో. దేవుడు ఆశీర్వదించాలి అంటే ఫస్ట్ ఆయన కనికరం, ఆయన కరుణ మన మీద ఉండాలి. మన చేతుల కష్టార్జితం ద్వారా మనం పైకి వచ్చే ఆశీర్వదించబడం. సామెతల్లో ఉంటుంది కదా, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, అది నరుల కష్టార్జితం మీద వచ్చినది కాదు. దేవుడు ఆశీర్వదిస్తే మనకు కలిగింది కొంచెమైనా, నువ్వు కష్టపడి చిన్న పని చేస్తున్నా దేవుడు ఆశీర్వదిస్తే అది బహుగా విస్తరింప చేయబడుతుంది అనమాట. మన జీవితంలో ఆశీర్వాదానికి ముందు దేవుని కనికరం ఉండాలి. దేవుడు ఒక వ్యక్తిని కనికరిస్తే, కృప చూపితేనే ఆ వ్యక్తి గొప్ప వ్యక్తి కాగలడు. విలాప గ్రంథాల్లో ఉంటుంది 3:22లో, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారం. దేవుని కృప, ఆయన ప్రేమ మన మీద నిలుస్తుంది గనుక ఈరోజు వరకు కూడా మనం సజీవులుగా ఉన్నాం. ఒకవేళ మనం చేసిన పాపాలే ప్రభు జ్ఞాపకం చేసుకుంటే గనుక ఈరోజు ఎవరు ఇక్కడ కూర్చుని ఉండేవాళ్ళం కాదు. ఎందుకంటే కొన్ని పాపాలు, కొన్ని యొక్క శాపాలు కొన్ని మాత్రమే మనుషులకు తెలుసు, కొన్ని మన హృదయానికి మాత్రమే తెలుసు. మన స్వభావం ఎలాంటిది, మనం ఒకప్పుడు ఎలా జీవించామన్నది. దేవుడే మన పాపాలని జ్ఞాపకం చేసుకుని వాటికి ప్రతీకారంగా తీర్చుకుంటే మనం ఈ స్థలంలో కూర్చోం. 103వ కీర్తన 10వ వచనంలో అదే ఉంటుంది. మన పాపములను బట్టి ఆయన మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. కేవలం ఆయన కృపా కనికరాలను బట్టే మనం ఈరోజు వరకు కూడా సజీవులుగా ఉన్నాం. మన అర్హత, లేకపోతే దేవుని నమ్ముకోవటం వల్ల, లేకపోతే ఎక్కువ ప్రార్థన చేయటం వల్ల, లేకపోతే ఇవేవి కారణం కాదు, కానీ దేవుని కృపా కనికరాలను బట్టే మనం సజీవులంగా ఉన్నాం, మనం నశించిపోలేదు. ఇంకో విషయంకి వచ్చేస్తే ఆయన ముఖకాంతి, ఆయన ముఖకాంతి అంటే ఆయన సన్నిధి. దేవుని సన్నిధి ఎక్కడుంటుందో అక్కడ ఆశీర్వాదమును, సమాధానం ఉంటుంది. సంఖ్యాకాండం 6వ అధ్యాయము 24-20 వచనాలు ఒకసారి చూద్దాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగచేయునుగాక. ఇక్కడ చూసారండి, దేవుని సన్నిధి ముఖకాంతి నీ మీద ప్రకాశింపచేసి ఆయన నిన్ను కరుణించునుగాక, నీకు సమాధానం కలుగచేయునుగాక. దేవుని ముఖకాంతి, ఆయన సన్నిధి కాంతి మన మీద ప్రకాశిస్తే మనం కరుణించబడతాం, ఆశీర్వదించబడతాం. అట్లాగే దేవుని యొక్క సన్నిధి మన మీద ఉంటే మనలో సమాధానం ఉంటుంది, మన కుటుంబాల్లో, మన జీవితాల్లో కూడా సమాధానం ఉంటుంది. అలాగే నిర్గమకాండం 33:15లో కూడా మోషే అంటాడనమాట, అక్కడ దేవుడు ఇశ్రాయేల్ ప్రజలందరినీ తీసుకుని, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసినట్లు పాలు తేనెలు ప్రవహించు దేశానికి ప్రజలందరినీ తీసుకువెళ్ళు. అయితే నేను నీకు ముందుగా దూతను పంపించి నీకు అడ్డుగా ఉన్న కనానీయుల్ని, పెరిజీల్ని, హివ్వీల్ను, ఎబూసీల్ని వీళ్ళందరినీ నశింపచేస్తాను అని చెప్పి దేవుడు అంటాడు ఈ ప్రజలందరినీ తీసుకెళ్ళమని. అప్పుడు మోషే భక్తుడు దేవుని సన్నిధిలో ప్రార్థించి అంటాడు, అసలు నాతో ఎవరొస్తారో నువ్వు నాకు తెలపలేదు, నువ్వు నాతో రావాలి, నీ సన్నిధి నాతో వస్తేనే గనక నేను వెళ్తాను, లేకపోతే ఇక్కడి నుంచి మేము వెళ్ళమని. ఒకసారి ఆ మాట చూద్దాం.
నిర్గమాకాండం 33వ అధ్యాయము 12 వచనాల నుండి ఆ కింద భాగంలో ఉంటుంది, 14లో ఉంటుంది. ఇలా ఎప్పుడైతే మోషే ప్రార్థన చేస్తాడో, నాతో నువ్వు రావాలి, నీ సన్నిధి నాకు తోడుగా రావాలని ప్రార్థించినప్పుడు దేవుడు అంటాడు, అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా, మోషే అంటున్నాడు ఇక్కడ, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుండి మమ్మల్ని తోడుకొని పోవద్దు. నీ సన్నిధి రాని ఎడల మమ్మల్ని తీసుకెళ్ళొద్దు. ఆల్రెడీ దేవుడేమన్నాడంటే 2వ వచనంలో 33:2లో, నీకు ముందుగా దూతను పంపి ఎవరైతే అడ్డుగా హాని చేయాలని ఉన్నారో ఆ శత్రువులన్నిటినీ నాశనం చేస్తాను అంటే, మోషే అంటాడు, నువ్వు రావాలి, నీ సన్నిధి మాతో రావాలి, నీవు మాతో వస్తేనే గనుక మేము ఈ స్థలం నుండి కదిలిపోమని. ఎప్పుడైతే దేవుని సన్నిధి మనతో ఉంటుందో అక్కడ సమాధానం ఉంటుంది, అలాగే నెమ్మది, విశ్రాంతి ఉంటుంది. నేను నీ సన్నిధి తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేస్తాను. ఎటువంటి కలవరాలు కానీ ఎటువంటి గలిబిలు కూడా దేవుని సన్నిధిలో ఉండవు, ఎక్కడైతే దేవుని సన్నిధి ఉంటుందో. కొన్నిసార్లు మనకు కలుగుతున్న పరిస్థితుల్లో మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటాం కదా, ప్రభా ఇంతకాలం నుండి ఈ శ్రమను నేను పడుతున్నాను, నా తోటి వారు చూస్తున్నారు, నీ దేవుడు ఏమైపోయాడని వాళ్ళు ప్రశ్నించుకున్నట్లు నీ కృపతో జ్ఞాపకం చేసుకో ప్రభా అని కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇక్కడ ఈ ప్రార్థన కూడా అలాగే ఉంది. నీవు భూమి మీద నీ మార్గం తెలియబడినట్లు, అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లు మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశీర్వదించు అని. సో అన్యజనులందరిలో దేవుని రక్షణ తెలియబడాలంటే మనము దేవుడు మనకిచ్చిన రక్షణను కాపాడుకుంటూ ఆయన యందు భయభక్తులు కలిగి నీతి కలిగి జీవించినప్పుడు ఆ దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలు మన తోటివారు, మన ఇరుగు పొరుగు వారు చూసినప్పుడు, దేవుడు వీరి పట్ల ఎన్ని గొప్ప కార్యాలు చేశారని మనల్ని బట్టి, మన యొక్క మనం చేస్తున్న మంచి క్రియలను బట్టి వారు దేవునికి మహిమ తెస్తారనమాట. మత్తయి సువార్త 5:16లో కూడా ఉంటుంది, మనుషులు మీ సత్క్రియలు చూచి దేవుణ్ణి మహిమపరచునట్లు మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఎప్పుడైతే మనం మంచి క్రియలు చేస్తాముంటామో దేవుడు మనకి రక్షణ ఇచ్చాడు. ఇచ్చిన రక్షణను కాపాడుకుంటూ పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ అవసరతల్లో ఉన్న వారికి సహాయం చేస్తూ దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో, ఒక చిన్న ఉద్యోగం ఇవ్వచ్చు, చిన్న వ్యాపారం ఇవ్వచ్చు, చిన్న పని ఇవ్వచ్చు, దేవుడు నీకు ఏ బాధ్యతను అప్పగించాడో ఆ స్థితిలో నమ్మకంగా ఉంటూ నీ తోటి వారికి సహాయం చేస్తూ, అట్లాగే దేవుడు నీకు ఇచ్చిన రక్షణను ఇంకా రక్షణ పొందిన వారికి ఆ రక్షణ సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు, నీకు అప్పగించిన బాధ్యతలో నమ్మకంగా నువ్వు ఉన్నప్పుడు, నీవు చేస్తున్న క్రియలను బట్టి నీ తోటివారు, అన్యజనులైన వారు నిన్ను బట్టి దేవుని మహింపరుస్తారు. ఎలా మహింపరుస్తారు? మనం చేసే మంచి పనులను బట్టి. ఒకవేళ వాళ్ళు మనల్ని తిడుతున్నారు అనుకోండి, మనం మౌనంగా సహిస్తూ ఉన్నాం అనుకోండి, ఒక దినాన వాళ్ళే తెలుసుకుంటారు, ఈవెన్ దేవుని బిడ్డ ఇంత ఓర్చుకుంటుంది. అక్కడ ఎవరికి మహిమ కలుగుతుంది? దేవునికి మహిమ కలుగుతుంది. ఒకవేళ మనకు వచ్చిన శోధనను బట్టి మనం కూడా ఇష్టానుసారంగా మనం కూడా వాళ్ళతో ఏకీభవించేసి వారితో కలిసిపోయాం అనుకోండి, అక్కడ ఎవరి నామం అవమానపరచబడుతుంది? దేవుని నామం. సో మత్తయి సువార్త 5:16లో ఉంటుంది కదా, మనుషులు మీ సత్క్రియలు చూచి దేవుని మహింపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. అది రక్షణ గురించి, సువార్త గురించి ప్రకటించే విధానం అవ్వచ్చు, దేవుడు మనకిచ్చిన ఏ యొక్క అది ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం, ఎక్కడ ఏ పని చేస్తున్నా కానీ దేవుని సువార్తను ప్రకటించి మనం ఒక సత్క్రియలు చేసేవారిగా ఉంటే వాటిని బట్టి దేవుడు, అన్యజనులు దేవుని మహింపరుస్తారు. కొన్నిసార్లు మన ప్రార్థనలు ఎలా ఉంటాయి అంటే మన వ్యక్తిగతంగా, అంటే మన వరకే, మన కుటుంబం వరకే అన్నట్టుంటాయి. సో దేవుడు అది కోరుకోవట్లేదు. కానీ రక్షించబడిన నీవు, దేవుడు అబ్రహాంతో అంటాడు కదా, నిన్ను బట్టి సమస్త వంశములు దీవించబడును. నిన్ను బట్టి, ఒక్క వ్యక్తిని బట్టి రక్షించబడిన మనము మన కుటుంబానికి, మన సంఘానికి, మన వీధిలోని ప్రజలకు మనం ఎలా ఉండాలి? ఒక వెలుగుగా ఉండాలి. దేవుడు మనకిచ్చిన సాక్ష్య జీవితం, ఒకప్పుడు ఎంతో భయంకరంగా జీవించాం, దేవుడు రక్షించాడు ఆ స్థితి నుండి. ఆ ఇచ్చిన సాక్ష్య జీవితాన్ని మనం కాపాడుకుంటూ పరిశుద్ధంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు.
రెండో కొరింథీ పత్రిక 9:8లో ఒక మాట ఉంటది. ప్రతి మంచి కార్యం చేయుటకు, అంటే ఒక మంచి పని చేయడానికి దేవుడు సమృద్ధి అయిన కృపను మీకు అనుగ్రహిస్తాడని. అది సంఘ పరిచర్యలు అవ్వచ్చు, మన కుటుంబాల్లో అవ్వచ్చు, సమాజంలో ఎవరైనా పేదవారు అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా అవసరతల్లో ఉంటే మాట సహాయం అవ్వచ్చు. ఏ విధమైన సత్క్రియ చేయడానికి దేవుడు సమృద్ధి అయిన కృపను దయచేస్తాడని. ఈ చదవబడిన ఈ 2 వచనాల్లో మనం గమనించేదేంటంటే, ఆయన కనికరాన్ని బట్టే మనం బ్రతికి ఉన్నాం. ఆయన కృపను బట్టే మనం నేటి వరకు సజీవులుగా ఉన్నాం. అలాగే దేవుడిచ్చిన రక్షణను మనం కాపాడుకుంటూ, ఇంకా రక్షించబడిన వారికి మనము ఆ దేవుని సువార్తను ప్రకటిస్తూ, పరిశుద్ధంగా జీవిస్తూ, దేవుడు మనకిచ్చిన వాటిలోనే అనేక మందికి సత్క్రియలు చేస్తూ ఉన్నప్పుడు, మనల్ని బట్టి దేవుడు మన కుటుంబంలో, మన సమాజంలో అన్యజనుల మధ్య ద్వారా ఆయన మహింపరచబడతాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.